భారీ ఈవెంట్ కాబట్టి భారీ గేమ్ ప్లాన్ చేశా. అసలు వెనకాల ఉన్న సెటప్ ఏంటి, మీరు మేము అని కొట్టుకోవడం కాదు. ఎవరి టీమ్ లో అసలైన దమ్ముంది, వాళ్ళలో ఉన్న పవర్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇది అసలైన గేమ్ నేను ప్లాన్ చేశాను. సో గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇటువైపు నుంచి ఆది గారు, ఇటువైపు నుంచి రామ్ ప్రసాద్ గారు రండి. సో గేమ్ ఏంటంటే ఆపోజిట్ టీం నుంచి ఒకరు వస్తారు, అటు చూస్తారు కదా ఆ రాడ్, అది తిప్పాలి. అండ్ ఇంకో టీం నుంచి ఇది మొత్తం దాటి కిందకి వెళ్లి అటువైపు వినాయకుడు విగ్రహం ఉంది, దాని ముందు కొన్ని రోజెస్ ఉన్నాయి, దేవుడికి దండం పెట్టి ఆ రోజ్ తీసుకొని వచ్చి నాకు ఇవ్వాలి. నాకెందుకు మధ్యలోనే దేవుడికి దండం పెడతారు అనుకుంటున్నా. ఆది గారు ఫస్ట్ మీరు చెప్పండి, మీరు తిప్పుతారా ఆడతారా? నేను చూస్తాను. ఇది స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మీరు కంపల్సరీ ఈ గేమ్ ఆడాలి. ఓకే, నేను తిప్పుతా. లేదు, నేను ముందు చెప్పాను నేను తిప్పుతాను. ఒక్క నిమిషం, ఒకసారి మీరు తిప్పుతారు, ఒకసారి మీరు తిప్పుతారు. అందుకే ఫస్ట్ నేను తిప్పుతా. లేదు నేను తిప్పే పొజిషన్కి వెళ్తున్నా. రామ్ ప్రసాద్ గారు గుర్తుంచుకోండి, అక్కడ వెళ్ళి విగ్రహానికి దండం పెట్టి రోజ్ తీసుకొని రివర్స్ లో మళ్ళీ ఇక్కడే వచ్చి ఆ రోజ్ నాకు ఇవ్వాలి. అసలు ఒకసారి అటు వెళ్ళినోడు మళ్ళీ వస్తాడా? ఒకవేళ పడిపోతే మళ్ళీ లేచి పైకి రావచ్చు కదా. సరే పడిపోతే ఫెయిల్. భారీ గేమ్ ఆడడానికి రెడీయా? 3, 2, 1 గో. కంటిన్యూ. కమాన్ రామ్ ప్రసాద్ గారు. ఈ పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నన్ను వదిలిపెట్టండి బాబు. అది నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి, నా కోసం నువ్వు ఆడతావని నేను ఆశిస్తున్నా. నాకు ఇది లాస్ట్ టైం అవుద్ది, మీకు దండం పెడతా. హలో, తిప్పే ఓడికి ఆడే సాహసం కూడా ఉండాలి. ఓకేనా? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 3, 2, 1 ఆది గారు గో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? ఈ పనుల్లో కనిపించలేదు. ఆ గాలికే పడేలా ఉన్నా, చిన్నగా చెప్పవయ్యా బాబు. నువ్వే ఆలోచించు, ఎందుకైనా మంచిది ఆలోచించు ఒకసారి. పట్టుకోకూడదు అమ్మా, అది మన ఇష్టం. రండి. అన్నా కావాలంటే వచ్చేటప్పుడు ఫాస్ట్ తిప్పుకో, నీ ఇష్టం. నిజంగానే కాకపోతే ఎందుకు అయ్యాక మీకు తెలివ జర్రుంటే చచ్చిపోతుంటా అంటే నువ్వు స్లోగా చెప్తున్నావు అని అర్థం. అయితే నేనే పట్టుకునే ఉన్నది గట్టిగా. అయ్యని నాకు తెలీదు. నేను వచ్చేసా బాబోయ్. అన్నా సీరియస్ ఎందుకు? స్లో గేమ్ ఆడుకో. ఎందుకు? ఆగు, ఒక్క నిమిషం వచ్చేస్తాను. అన్నా ఆగు. ఎందుకు టెన్షన్? చేత్తో ఆపకూడదు, అది చెప్తున్నా. రిటర్న్ లో నా చేతికి ఆగుతుందంటే అయిపోయినట్టు ఆట. ఆది గారు వినండి, ఒకవేళ మీరు నీతి నిజాయితీగా ఇటువైపు వస్తే ఆ పువ్వు మీకు ఇష్టమైన అమ్మాయికి ఇవ్వచ్చు. ఇప్పుడు నీకు ఇస్తే ఏంటి పరిస్థితి? చేత్తో ఆపుకుంటా. అది గేమ్. ఆపలేనంత బలం వాళ్ళు పెట్టాలి. నాకు పౌరుషం ఉన్న మొగాడు కావాలి. అటెళ్ళి పువ్వు తీసుకొని ఇటు వచ్చాను. డెమో. హలో, ఫస్ట్ క్లియర్ గా చెప్పాం డెమో మొహాలతో మేము రోజులు తీసుకోము. అందరి ముందు పరుగిపోయిందిగా. ఏ మాటకి ఆ మాట. ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు డెమో కింద ఈ ఆట ఎలా ఆడాలని చూపించారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆడుకుందాం. ఇప్పుడు మా సైడ్ నుంచి తాగుబోతు రమేష్ అన్న, అటు సైడ్ నుంచి రాఘవ గారు వస్తున్నారు. అసలైన గేమ్ స్టార్ట్ అవబోతుంది. రండి.
ఏదో డెమో అయిపోయింది, నువ్వు గెలిచావు, ఓకే. ఈసారి నుంచి చేతితో పట్టుకొని ఆపకూడదాన్ని. అవును, అబ్సల్యూట్లీ. మీరంతా అడుగుతున్నారు కాబట్టి ఇక నుంచి ఎవడో చేతులతో టచ్ చేయదు. లాస్ట్ అసలు నువ్వు ఆడాలి మళ్ళీ ఒకసారి. ఇంకా లేదు, ఇంకా అయిపోయింది. ప్రాణాలు పోయినాయి తెలుసా మధ్యలోనే. రాఘవ్ గారు, రమేష్ గారు, 3, 2, 1 గో. ఇదేనా, ఇదే కరెక్ట్ టైం, ఇదే. చెప్పండి చెప్పండి రాఘవ గారు, చెప్పండి, ఆగొద్దు. కావాలని చేసిన మిస్టేక్ అలా జరిపోయింది అంతే. తాగబోతు రమేష్ గారు ఓడిపోయారు. ఇప్పుడు ఆయన తిప్పడానికి వెళ్తున్నారు. రాఘవ్ గారు ఆడతారు. రాఘవ్ గారు మీరు ముందుకు రండి. రాఘవ్ గారు 3, 2, 1 ఆగండి ఆగండి. రాఘవ గారు ఎవరికైనా ఫోన్ చేయాలంటే చేయండి. తగ్గొద్దు తగ్గొద్దు. ఈ ఫాస్ట్ లో వెళ్తేనే ఏం కాదు. ఏమండి రాఘవ గారు, అసలు పడుచుకోకుండా ఫాస్ట్ కూర్చొని చెప్తా. రాఘవ గారు ఆగొద్దు, రావద్దు, రండి రండి. ఆయనకు టైం ఉంది. ఆయన ఎన్నిసార్లు అయినా ఆడొచ్చు. చెప్పు చెప్పు. ఆయన ఆగట్లా. అడ్వాన్స్ కి తగ్గడు ఏరవాంటి ఉంటుండం బల్పిత్రే బలాబల్. సరే, ఇప్పుడు ఇమానీయులు భాస్కర్ వాళ్ళిద్దరండి. ఫస్ట్ లోపలికి వచ్చే వరకు ఛాన్స్ వద్దైందా, అప్పుడు అలాగే వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళాడు. అన్న నేను చెప్పేది అంటావా? చూడు, నువ్వు ఎప్పుడైనా ఆగి వెళ్ళావంటే భాస్కర్ గారు 3, 2, 1 గో. ఇదే కరెక్ట్ టైం, ఇదే. ఈ రోజు నుంచి పెద్ద మనిషి ఫంక్షన్ క్యాన్సిల్. అన్న ముందుకెళ్ళన్నా, ఏం కాదు. అదిగో చూసుకో, ఆ గ్యాప్ దొరికి చూడు. దొరికింది, అదిగో. అయ్యి బాబు, వెళ్ళు. భాస్కర్ రండి, భాస్కర్. అయ్యి బాబు జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇదే గ్యాప్ వెళ్ళు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఫాస్ట్ రా, టైం అయిపోతుంది. అన్న ఇది చూడు, అన్న ఇది పాపం దడుచుకున్నట్టున్నాడు. తిరిగేద్దాం. దయచేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, నాకు కాలు నొప్పి పెడుతుంది. నేను హామీ, నీకేం కాదు. నీకేం పర్వాలేదురా. అన్నా అది ఫ్లోలో నీకు తగిలిన అక్కడే వెయిట్. సరే, అయితే అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. రెడీ గో. అన్నా నేను ఒకటి చెప్పనా, కళ్ళు మూసుకొని వెళ్ళి చెప్తా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కళ్ళు మూసుకొని వెళ్ళి చెప్తా. చూడు అన్నా, చాలా ఫాస్ట్ ఉండాలి నువ్వు. భాస్కర్ గారు తిను ఖచ్చితంగా టైర్డ్ అవుతాడు, స్లో అవుతుంది. అప్పుడు వెయిట్ చేయండి. స్లో అయింది. రండి భాస్కర్ గారు. నా రోహిణి కళలో చూస్తూ వెళ్ళు. నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. పూలు తీసుకోండి. క్షేమంగా కావాలని మొక్కుకో. సూపర్. ఓకే పడితేనే బాగాడు. దాదా అన్న మనకు పాయింట్ వస్తుందరా.
వచ్చేస్తా, ఒక్కటే దాటాలి నువ్వు దా. ఏమో 3 2 1 గో. కాస్త బెండు, కొంచెం బెండు, అలా వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. అరే కొంచెం తల వంచితే అయిపోద్ది చూడు, వంచు. ఇప్పుడు వెళ్ళు, ఎంట వెళ్ళిపో, ఎంట వెళ్ళిపో. అరే ఒకటి ఎల్లగా నన్ను పాటు వచ్చాయి, అమ్మోయ్ అయ్యి బాబోయ్. రావచ్చు కదరా అదేదో. పెద్ద పెద్ద మరలన్న తగిలి ఆగాలి కానీ ఆడిపట్టు. వాడికే 2 మరలు ఉన్నాయి. మరలంటే బెత్తలు బెత్తలు. అయిందా? బాగైందా? అరే ఇమ్ము ఇచ్చుడు, నీకు ట్రిక్ చెప్పరా, ఇమ్ము ఇటు తిరుగు. దండం పెట్టి ఫ్లవరా రెడీ. కమాన్ ఇమ్మో. చెప్పేసేమో. తొందరగా ఏంటన్నా చెప్పడం. ఏ ఎద్దులా ఉన్నాడు, ఇంత మెల్లగా చెప్తాడు. ఫాస్ట్ తిప్పన్నా, ఫాస్ట్ తిప్పు. నా ఫాస్ట్ తిప్పన్నా. అరే ఏమో నరేష్, నువ్వు కాపాడడానికి రెడీయా మీ టీం ని? రెడీ. సరే, నీతో పాటు ఎవరు? రియాజ్ 3 2 1 గో. ఎంతకి తెగించారా? చూసావా? పాపిస్తావా? ఇది ఫేక్ కదప్పా. పిలిపిల్లలు అన్నాడు. నరేష్ గా వాడు అటు పక్క పాయింట్ తెచ్చినప్పుడు నువ్వు తేకపోతే నెక్స్ట్ శ్రీదేవి నుంచి వాడే ఉంటాడు. 1 point to team జబర్దస్త్. 3 2 1 గో. మొత్తం సాష్టాంగ అది ఉంటది కదా అలా ఇది తగులుద్ది. తగలరా రే, అలా అనిపిస్తుంది తగలదు. మొత్తం పడుకోరే. ఎగురు చక్కర పోయి పడతా. కాదు నరేష్, మీరు కూడా అలాగే వెళ్ళొచ్చు కదా ఆయన వెళ్ళినట్టు. అలా వెళ్ళు. రే మొత్తం పడుకో, సేమ్ మొత్తం పడుకో వచ్చేసి. తిప్పవా? తిప్పినా తిప్పకపోయినా నువ్వు వచ్చే. సాధించాను. ఓకే, ఇప్పుడు సరదా అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు నుంచి ఆడాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరు మొదలెట్టింది సరదా? నేనే. ఒకసారి వెళ్తే చాలు, అటు సైడ్కి రా. కమాన్ ఈజీ రియాజ్. చెప్పాలి రియాజ్. నరేష్ కమాన్ నరేష్. వెళ్ళు నరేష్. ఆహా
విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. చేత్తో అప్పుడు లేవు. చెయ్యి ఆపావంటే ఇంక అయిపోయినట్టే. ఒరే కొంచెం మెల్లగా తిప్పొచ్చు కదరా. పిల్లాన్ని చంపేస్తారా? బాబు నేను డ్రాప్ అయిపోతాను బాబు. రాపోవాలంటే కిందకి దిగటమే నువ్వు. వస్తా. నేను టీం చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. ఒరే ఓడిపోయిందే నీ వల్లరా. 4 గేమ్లు ఆడాను. నరేష్, ఆ. ఇటు ఇటు. ఓ, ఈ పాపిస్టుడు చేత పని చేశాడే. ఆల్ రైట్, సో మొత్తానికి ఈ గేమ్ లో విన్ అయిన టీం వచ్చి జబర్దస్త్. ఆది కూడా మా టీంలో షిఫ్ట్ అయిపోయాడు. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ పుట్టిందే జబర్దస్త్ నుంచి. జబర్దస్త్ ఆర్టిస్టులు ఇంత యాక్టివ్ గా ఉన్నారు, వీళ్ళతో ఇంకో కొత్త షో చేయాలని జబర్దస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ పుట్టింది. అలాంటప్పుడు మనం ఎప్పుడైనా మనందరం ఎదిగింది జబర్దస్త్ ద్వారా. ఆటోమేటిక్ గా అందరం జబర్దస్త్ పేరు ముందు చెప్పాకే శ్రీదేవి డ్రామా కంపెనీ పేరు ముందు చెప్పాలి. అందుకే మేమందరం కావాలని జబర్దస్త్ని గెలిపించాం. ఒకసారి మనందరం చప్పట్లు కొట్టండి. ఓకేరా బాయ్. ఒక్క పాయింట్ నా తెచ్చారా? వీడి వల్లే ఓడిపోయాం. పాయింట్ నా తెచ్చారా శ్రీదేవి డ్రామా కోసం? సో ఇంద్రజ గారు, ఈ గేమ్ ఎలా అనిపించింది? ఇంత భారీగా ప్రిపేర్ చేసాము. అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఖుష్బు మ్యామ్ ప్లీజ్ ఆయన వెళ్ళమని చెప్పండి. నేను భాస్కర్ ఇటు వచ్చేసారు. గెలిచిన తర్వాత ఇటు సైడ్ వస్తున్నారు కదా, మీరు సిగ్గులేదు అస్సలు. భాస్కర్ గారు, మీరు మధ్యలో వచ్చింది కూడా తప్పు కాదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు చూడండి, అందులో నిజంగా చెప్తున్నా మీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది. నా దృష్టిలో భాస్కర్ అన్న ఇటు రావడం తప్పు కాదు, అటు వెళ్ళడం తప్పు కాదు, అసలు ఈవెంట్ కి రావడం తప్పు. ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో ఖుష్బు గారు, గేమ్ ఎలా అనిపించింది? ఇక్కడ కూర్చుని మన అందరూ చెప్పొచ్చు వెళ్ళండి చాలా ఈజీగా ఉంది, కానీ అక్కడ పైనకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అంత స్పీడ్ గా తిరుగుతుంది అది. కానీ నిజంగానే అది భయం వచ్చేస్తుంది. అందరూ ట్రై చేశారు కదా, చాలా మంచి గేమ్. శివాజీ గారు, మీకు ఎలా అనిపించింది ఈ గేమ్? ఎవరు వెళ్ళినా పడొచ్చు అనిపించింది. ఎవరు అది ఆడినా కానీ ఖచ్చితంగా పడతారు, కానీ సరదాగా ఉంది. ఎవరు పడే, ఎందుకంటే పక్కోడు పడితే మనకు ఆనందం కదా, చిన్నపిల్లల మెంటాలిటీ వచ్చేస్తుంది ఆడేటప్పుడు. చాలా ఫన్నీగా ఉంది, నైస్. ముఖ్యంగా రియాజ్ కి మన అందరం ఒక్కసారి అందరూ గట్టిగా ఈ గేమ్ అలా ఆడకూడదని బాగా చెప్పాడు.